ఆంధ్రప్రదేశ్లో 2 రకాల సచివాలయాలు. గ్రామ సచివాలయాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే, ఒరిజినల్ సచివాలయం మొదటి నుంచి ఉంటది. అంతకుముందు ఉంటది. తర్వాత చంద్రబాబు దిగిపోయినా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా సచివాలయం ఉంటది. ఈ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉంటది. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ అనేది రికగ్నైజ్డ్. అది ఒక రకంగా కీలక పాత్ర పోషించి జగన్‌కు అనుకూలంగా కె. వెంకటరామరెడ్డి అధ్యక్షుడిగా ఆ రోజున పెద్ద ఎత్తున పనిచేసుకొచ్చింది. ఆ రోజున వైస్ ప్రెసిడెంట్ ఎర్రన్న యాదవ్, ఎన్. సత్య సులోచన వైస్ ప్రెసిడెంట్ ఉమెన్, అడ్వైజర్ అడిషనల్ సెక్రటరీ వై. గోపీకృష్ణ, జాయింట్ సెక్రటరీ యు. మనోహర్, జాయింట్ సెక్రటరీ ఉమెన్ ఆర్. రమాదేవి, జాయింట్ సెక్రటరీ స్పోర్ట్స్ ఏ. సాయి కుమారు, ట్రెజరర్ కె. వెంకట్రావుల పేరుతో ఆ రోజు నడిచింది. అయితే ఈ అసోసియేషన్ దాదాపుగా జగన్కి ఫేవర్గా పనిచేయడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో కూడా వెంకటరామరెడ్డి ప్రచారం చేశారన్నట్టు అప్పట్లో జరిగినటువంటి. ఇప్పుడు ఆ అసోసియేషన్నే దెబ్బకొట్టేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్నటువంటి వాళ్ళ మీద కేసులు పెడతారు, ఉద్యోగాలు తొలగిస్తారు అన్నటువంటి నేపథ్యంలో ఆందోళన చెందినటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక లెటర్ రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి. అయ్యా, రూల్స్ అతిక్రమించింది మా అధ్యక్షుడు, మేం కాదు, కావాలంటే అతని మీద చర్యలు తీసుకోండి, మమ్మల్ని మాత్రం క్షమించండి అన్నటువంటి కోణంలో ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ అసోసియేషన్ సభ్యులు విన్నపం అన్నది ఇప్పుడు ఇంపార్టెంట్ అయింది.